జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్లోనే ప్రజానాడి స్పష్టమైందన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, రాక్షస పాలన పోయిందని ప్రజలు మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు వైకాపా ఖర్చు పెట్టిందని ఆరోపించారు. మరి రాష్ట్ర పరిస్థితి, ఆయన స్విట్జర్లాండ్ లో విహారం చేస్తున్నాడు, పడవలో స్టీమర్లో రాష్ట్రాన్ని బ్రష్ బట్టి ఇచ్చేశాడు. ఏంది వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి పెన్షనర్లకు పెన్షన్లు రావటం లేదు, ఏమీ జరగటం లేదు, వ్యవస్థలన్నీ కుళ్ళిపోయినాయి. నువ్వు ఆరోగ్యశ్రీ ఆడకపోతే నువ్వు డబ్బు ఇస్తే గానీ లేదంటాడు. మధ్యలోనే బెడ్ లో నుంచి ఐసీయూలో నుంచి లేపేస్తున్నారు, మీకు డబ్బు రావట్లేదు వెళ్ళమంటున్నారు. పతనం ప్రారంభమైంది, మంచికి చెడ్డకి పతనం ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభం అయిపోయింది కంప్లీట్ కథం. ఆయన మళ్ళా తిరిగి రాడు. ఏమైనా నువ్వు ఎట్లా చెప్తుంటావు నువ్వు అడగొచ్చు. నీకేసిన పోస్టల్ బ్యాలెట్ లోనే తెలిసిపోతుంది నీ కథ. 99 ఓట్లు అపోజిషన్ కేసి నీకు ఒక్క ఓటు కూడా పడలేదు అక్కడ. ఎందుకంటే ఏంది ప్రజా నాడేది. నీకున్నటువంటి తీవ్ర వ్యతిరేకత, మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ఏదో కళ్ళగంటున్నాడు. ఆయన ఎవరు ఒక మంత్రులు 2, 3, 4 చెప్తున్నారు మేము వచ్చేస్తున్నాం 150, 170 రావు.